అని చెప్పారనుకోండి. రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందనుకోండి. వీళ్ళకి పథకం రానియరు. అవును. హ్మ్. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశానికి వేసామని చెప్పారనుకోండి. రేపు పొద్దున వాలంటీర్ వచ్చి నువ్వు ఇంతే కదా అంటాడు. హ్మ్. దాంట్లో కొర్రీలు పెట్టొచ్చు. హ్మ్. అవును. ఇక్కడ అర్హత ఉన్నా లేకపోయినా సంక్షేమ పథకాలు చాలా మందికి అందినాయి. ఇది అవును. గుర్తుపెట్టుకోవాలి మనం. హ్మ్. యాజ్ పర్ నీతి ఆయోగ్ హ్మ్. ఆంధ్రప్రదేశ్లో కేవలం 20% మంది మాత్రమే పేదలు. హ్మ్. అంటే 5 కోట్ల జనాభాలో ఎంతమంది లెక్కేయాలా అంటే 5 కోట్ల అనేది లెక్కేయకూడదు కదా, కుటుంబాల లెక్కన 1,65,00,000లో 20% మంది అంటే ఎంతమంది ఉండాలా? హ్మ్. అవును. ఒక 25 లక్షలు 30 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అంతే. అంతే కదా. హ్మ్. కానీ అదే కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి ఇస్తోంది రేషను? 85 లక్షల మందికి ఇస్తోంది హ్మ్. ఆంధ్రలో, హ్మ్. ఆంధ్రప్రదేశ్లో. అదే రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తోంది? 1,45,00,000 మందికి ఇస్తోంది. హ్మ్. అంటే 60 లక్షల మంది హ్మ్. రియల్ పేదలు కాదు, అవును. అలాగని ధనవంతులు కాదు. హ్మ్. ఒరిజినల్గా చెప్పాలంటే దిగువ మధ్య తరగతి, హ్మ్. పేదరికానికి ఎగువన ఉన్నారు. అవును. హ్మ్. వాళ్ళకు కూడా అందుతున్నాయి. అవును. వాళ్ళు ఎవరైనా కనుక మేము ఇట్లాగ ఈ పథకం అందుతోంది కాబట్టి ఏ చేయూత అందిందన్నో ఏదో అన్నారనుకోండి, హ్మ్. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వెంటనే వాళ్ళ సోషల్ మీడియా వింగ్ సెటిల్ అయిపోయిందండి. ఇదివరకు